నకిలీ డాక్యుమెంట్లు న్యాయం చేయాలి. మన ఊరు మన సమస్య. చాలా పెద్ద అలాగా ఒక ఎస్సీ ఊరికి ఉండేవారండి ఆ ప్లేస్ లో. గ్రామానికి ఎప్పుడు ఉపయోగపడితే అప్పుడు ఇచ్చేస్తాము, అప్పుడు ఖాళీ చేస్తామని చెప్పారు. మాది సిహెచ్ నాగాపురం పంచాయతీ, మాది పల్లావూరు గ్రామం, గొల్గొండ మండలం. మాకు వాటర్ ట్యాంకు పల్లావూరులో ఉంది సార్. అక్కడ పూర్వకి నుంచి వచ్చిన స్థలంలో వాటర్ ట్యాంక్ వేసుకున్నాం ఎన్నో కష్టాలు పడి. అక్కడ ఒక పక్కనున్న రైతేమో మేము ఇక్కడ పొగాకు పండించుకుంటున్నాం, ఇక్కడ పాక వేసుకుంటాం, మీకు అవసరమైనప్పుడు ఈ పాక తీసేసి మీకు ప్లేస్ అప్డేట్ చేస్తామని పాక వేసుకుని ఇప్పుడు ట్యాంక్ వచ్చిన తర్వాత మేము రామాలయం కట్టుకున్నాం. అక్కడ ఏదైనా అవసరం ఉంటుంది, గుడి లేదు, బడి లేదు, అంగన్వాడీ లేదు, ఏది కూడా మా ఊరికి లేవనేసి మేము అక్కడ స్థలం ఖాళీ చేయమంటే నేను ఖాళీ చేయను, ఈ స్థలం నాది, మా నాన్న నాకు గిఫ్ట్గా ఇచ్చాడు అంటున్నాడు అతను. ఈ స్థలం అయితే నేను ఇవ్వను, ఇక్కడ నాకు ఇది పట్టా ఉంది అనేసి చెప్పి ఇప్పుడు ఖాళీ చేయలేదు. మీకు ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి, ఈ స్థలం నాది, స్థలానికి నేను యజమాని అనేసి మా అందరికీ ఎల్లో మీద అందరి మీద కూడా దౌర్జన్యం చేయడం జరిగింది. గతంలో కొందరిని కొట్టడం కూడా జరిగింది. ఆ స్థలం గురించి ఎన్నో బాధలు పడి తెచ్చామంటే ఒక రామాలయం తెచ్చినందుకు అక్కడ ఆక్రమించేసుకొని రామాలయానికి కూడా వెళ్ళడానికి తోవ ఇవ్వట్లేదు. పక్కన డ్రైనేజీ ఉండేది, డ్రైనేజీ కప్పేసాడు, అక్కడ నుయ్యి ఉండేది, నుయ్యి కప్పేసాడు. ఇంక ఇవన్నీ చేసి అక్కడ కార్యకర్తలు కూడా వాళ్ళకి కొద్దిగా సపోర్ట్గా ఉండడం వల్ల మానాడు ప్రజలకు అయితే న్యాయం జరగలేదు. అక్కడ మన ఎంఆర్ఓకి కూడా కంప్లైంట్ చేస్తే మీకు మార్నింగ్ వచ్చి ఆ కట్టు వరకు ఆపేస్తామన్నారు, అతను కూడా మాకు స్పందించలేదు. అక్కడ కట్టు వరకు అయితే మాత్రం అతను ఇప్పటికీ కూడా ఆపట్లేదు. మరి ఏం చేద్దామనేసి ఇక్కడ ఆడియో ఆఫీస్కి వస్తే సారు మరి మీకు సమస్యలు 2-3 రోజుల్లో పరిష్కరిస్తామంటారు. మరి 2-3 రోజులు అయితే అతను బిల్డింగ్ కూడా కడేసుకుంటాడు, కట్టుకుంటారు, నేను లెగనంటాడండి. మరి ఏం చేయమంటారు మరి మీ అందరూ చెప్పాలని మేము ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చాము. మా పేరు ఎలమంచి రఘురామచంద్రం అండి, మాది సిహెచ్ నాగాపురం, గొల్గొండ మండలం. మరి మా పంచాయతీలో శివారు గ్రామం అయిన పల్లావూరు విలేజ్ ఉందండి. మరి ప్రధానంగా అక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి ప్రజలకు అందరూ కూడా వాటర్ అక్కడి నుంచి సప్లై అవుతుంది. వాటర్ ట్యాంక్ ఆనుకొని ఒక ఎస్ఐని మరి ల్యాండ్ కబ్జా చేసి ఫేక్ డాక్యుమెంట్ ఇప్పించాడు. మరి ఇవాళ అక్రమంగా కట్టడాలు కట్టుతున్నాడు. ఆ విషయం మీద మా గ్రామస్తులు అందరూ కూడా ఫిర్యాదు చేయగా మేము అక్కడికి వెళ్ళి అక్కడ పార్టీలకు అతీతంగా వెళ్ళి ఆయన్ని వాటర్ ట్యాంక్కి తోవ వదిలేసి ఉన్నది కట్టుకోమని చెప్పాం. నాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి, నీకు సంబంధం అనేసి మమ్మల్ని అందరినీ కూడా మరి మీరు ఏం చేసుకుంటూ చేసుకోండి, నాకు పట్టా ఉంది దీనికని చెప్పి చేశాడు ఆయన. అయితే పట్టా ఉంది కాబట్టి మరి దీనికి పట్టా ఇదంతా కూడా జిరాయితీ ల్యాండ్, దీనికి పట్టా ఎలాగ వచ్చింది అన్న దాని మీద మేము మన తహసీల్దార్ గారికి కొంత సోమవారం కంప్లైంట్ చేశాం. ఆ తహసీల్దార్ గారు ఎటువంటి రెస్పాన్స్ కూడా అవ్వలేదు. ఇప్పుడు వర్క్ ఏంటంటే అర్జెంటుగా వర్క్ చేయాలని జనాలను ఎక్కువ పెట్టి అక్కడ పనిచేస్తున్నారు. మరి ఇక్కడ మళ్ళీ మా గ్రామస్తులందరూ పార్టీలకు అతీతంగా అందరం కలిపి ఇవాళ మన ఆర్టీఓ గారిని వచ్చి వినతిపత్రం ఇచ్చామండి. ఏం జరిగింది ఏమన్నారు? ఆర్టీఓ గారు కూడా స్పందించి మీరు ఈ సమస్యని ఎంక్వైరీ పెడతాను, ముందు వర్క్ ఆపుతామని చెప్పి మాకు మాట ఇచ్చారు, హామీ ఇచ్చారండి.